కరీంనగర్ లోయర్ మానేరులో జలకళ సంతరించుకుంది. మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు భారీగా వరద నీరు చేరుతోంది. వారం వ్యవధిలోనే 7 టీఎంసీల నీటిని మిడ్ మానేరు నుంచి రావడంతో ఎల్ఎండీలో ప్రస్తుతం నీటి నిల్వ 12.6 టీఎంసీలకు చేరింది. ప్రస్తుత నీటితో తాగునీటికి డోకా లేదని అధికారులు చెబుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ లోయర్ మానేరు నుంచి వెంకటేష్ అందిస్తారు. మొన్నటిదాకా వెలవెలబైన లోయర్ మానేరు ప్రాజెక్టుకు ఎట్టకేలకు జలకళ వచ్చింది. మొన్నటి నుంచి మిడ్ మానేరు ప్రాజెక్టు నుంచి నీటిని వదులుతుండడంతో క్రమంగా నీటి మట్టాలు పెరుగుతూ ఉన్నాయి. కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ ఈ ప్రజెంటు 12.6 టీఎంసీల నీటికి చేరుకుంది. 24వ తారీఖు అంటే ఈ నెల 24, ఇవాళ 31, ఈ వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 7 టీఎంసీల నీరు ఇందులోకి చేరింది. 7 రోజుల క్రితం కనుక చూస్తే ఈ ప్రాజెక్టులో ఉన్నది కేవలం 5.7 టీఎంసీల నీరు మాత్రమే. కానీ ఇప్పుడు చూస్తే ఇది 12.6 టీఎంసీల నీరుకు చేరింది. చూడొచ్చు, మనకు లోయర్ మానేరు డ్యామ్ నీటి మట్టాల దగ్గర గేట్ల దగ్గర ఉన్నాం. అక్కడ రీడింగ్ కూడా చూడొచ్చు. 904.6 అడుగుల నీటి మట్టాలకు ప్రాజెక్టు చేరింది. ఇది పూర్తిగా నిండాలంటే 920 అడుగులు చేరాలి. ఆ రీడింగ్ చూస్తే 922 వరకు చూపెడుతుంది. కానీ 920 అడుగులు అక్కడ మనకు గతంలో నిండినప్పుడు వాటర్ మార్క్ కూడా మనకు కనిపిస్తుంది. 920 అడుగుల పైన 921 వరకు మాత్రమే మ్యాక్సిమం ఇక్కడ వస్తుంది. 24.034 టీఎంసీల సామర్థ్యం ఈ ప్రాజెక్టుది. ఇప్పుడు ఖచ్చితంగా చూసుకుంటే కరెక్ట్గా సగం నీళ్లు మాత్రమే ఉన్నట్టు మనకు లెక్క. ఈ వర్షాకాలం ఆరంభం నుంచి ఈ ప్రాజెక్టులోకి వర్షాధారంగా చేరిన నీళ్లు కేవలం 0.7 టీఎంసీ, అంటే 1 టీఎంసీ కూడా కాదు. ఈ వచ్చిన నీళ్ళని ఎక్కడి అంటే మనకు మిడ్ మానేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి గత వారం రోజులుగా ఈ ప్రాజెక్టులోకి నీటిని వదులుతూ ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు ఈరోజు ఉదయం కూడా దాదాపు 14,600 క్యూసెక్ల నీళ్లు మిడ్ మానేరు నుంచి వచ్చినాయి. కానీ మిడ్ మానేరు ప్రాజెక్టు నీటి మట్టాలు కూడా క్రమేణా తగ్గుతూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళి నీళ్లు తగ్గిన కొద్దీ ఇక్కడికి విడుదల చేసే నీటి పరిమాణం కూడా తగ్గించేశారు. ప్రజెంటు ఇప్పుడు ఈ క్షణంలో మనకు కేవలం 3,000 క్యూసెక్లు, అంటే ఒకటే గేటు, ఉదయం 5 గేట్లు తెరిచి ఉండేటివి ఇప్పుడు 4 గేట్లు మూసేసి ఒకటే గేటు ద్వారా 3,000 క్యూసెక్ల నీటిని ఈ ప్రాజెక్టులోకి వదులుతున్నారు. మనకు ఎల్ఎండి ప్రాజెక్టుకు మనం గతంలో చాలాసార్లు చెప్పినాం. ఈ ప్రాజెక్టుకు ప్రధాన సోర్సెస్ అంటే వాటర్ ఈ ప్రాజెక్టులోకి రావాలంటే ఇది మానేరు నదిపై, గోదావరి నదికి ఉపనది అయిన మానేరు నదిపై దీన్ని నిర్మించారు. ఈ మానేరు నదికి పైన, దీనిపైన మిడ్ మానేరు ఉంది. అంతకంటే పైన మొదట్లో మానేరు ఎక్కడైతే పుట్టిందో అక్కడ అప్పర్ మానేరు ఉంది. అప్పర్ మానేరు నుండి మిడ్ మానేరు నుండి ఇందులోకి రావాలంటే వర్షాధారంగా ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశాలు లేవు. కేవలం అప్పర్ మానేరుకు మాత్రమే అక్కడ క్యాచ్మెంట్ ఏరియా ద్వారా మనకు పుడవెల్లి ప్రాజెక్టు, అక్కడ చిన్న చిన్న కాలువల ద్వారా అక్కడికి వస్తున్నాయి. ఇక మిడ్ మానేరు తీసుకుంటే మిడ్ మానేరు మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా మాన్వాడ దగ్గర, బోయినపల్లి మండలం మాన్వాడ దగ్గర నిర్మించారు. అక్కడకి కేవలం మనకు మూలవాగు ద్వారా కొంత ఒక 4,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. మిగిలిందంతా కూడా శ్రీపాద ఎల్లంపల్లి, గోదావరి నదిపై ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని అక్కడ నంది పంప్ హౌస్కి, అక్కడ నుంచి వెళ్ళి రామడుగు మండలంలో ఉన్న లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్కు తరలించి గాయత్రి పంప్ హౌస్ నుంచి భారీ మోటార్ల ద్వారా ఎత్తిపోసి మనకు మిడ్ మానేరు ప్రాజెక్టులోకి నీళ్ళని తీసుకొస్తున్నారు. అక్కడికి తీసుకొచ్చిన నీళ్లను గేట్లు ఎత్తి ఇప్పుడు మనం చూస్తున్న లోయర్ మానేరు డ్యాంలోకి వదిలారు. లోయర్ మానేరు డ్యాంకు మనం ముందే చెప్పుకున్నట్టుగా ఈసారి వర్షాధారంగా దాదాపు ఏ నీళ్లు రానట్టే. కేవలం ఈ దిగువన మనం చూస్తున్న ప్రాజెక్టుకు దిగువన మనకు లెఫ్ట్ సైడ్ మోయ9 వాగు అని ఉంటుంది. అటు హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి రేణుకా ఎల్లమ్మ వాగు ఒకటి ఉంటుంది. ఆ 2 వాగుల నుంచి వచ్చే స్వల్ప నీళ్లు మాత్రమే కేవలం 0.7 టీఎంసీలు మాత్రమే ఇందులోకి చేరింది. 5 టీఎంసీలు ఎండాకాలం ముగిసే టైంకి ఇక్కడ తాగునీటి అవసరాల కోసం దాచిపెట్టారు. వాటిని మాత్రం ఇంతకాలం పొదుపు చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సాగునీటి విడుదల కోసం డిమాండ్లు బయలుదేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ లోయర్ మానేరు డ్యామ్ దిగువన దాదాపు 4 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు సాగునీరు అందిస్తుంది. అట్లాంటి సాగునీటి ప్రాజెక్టు పూర్తిగా ప్రమాదకరమైన స్థితిలో ఉండడంతో ఈ లోయర్ మానేరు డ్యామ్ కూడా నీళ్లను వదులుతూ ఉన్నారు. గత 24 నుంచి ఈ నెల 24 నుంచి ఇప్పటి వరకు దాదాపు 7 టీఎంసీల పైగా నీటిని తీసుకొచ్చారు. ప్రజెంటు మిడ్ మానేరులో మనకు కేవలం 14.98 టీఎంసీల నీరుంది. అక్కడికి వెళ్ళి కూడా పెద్ద ఎత్తున నీటిని దిగువకు వదులుతున్నారు. ఆ మిడ్ మానేరు ప్రాజెక్టు కూడా మనకు కేవలం ఈసారి వర్షాకాలం ఆరంభంలో కానీ చూస్తే అక్కడ కూడా ఈ ఎల్ఎండిలో ఎన్ని నీళ్ళు ఉండేనో అక్కడ కూడా అన్ని నీటి పరిమాణాలకు పడిపోయింది. అక్కడ కూడా 5 టీఎంసీలకు పడిపోయింది. అక్కడికి ఈసారి పెద్ద ఎత్తున మనకు గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటిని తరలించారు. ఇప్పటికీ అక్కడ 10,450 క్యూసెక్ల ఇన్ఫ్లో మనకు గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడ్ మానేరులోకి చేరుతుంది. అక్కడి నుంచి వెళ్ళి అవుట్ఫ్లో రూపంలో ఇప్పుడు మనకు ఎల్ఎండికి 3,000 క్యూసెక్లు, తర్వాత అదేవిధంగా మనకు ప్యాకేజ్ 10 కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ 10లోని అన్నపూర్ణ రిజర్వాయర్కు, అక్కడి నుంచి రంగనాయక సాగర్కి, అటు నుంచి కొండపోచమ్మ సాగర్కి తరలించేందుకు అక్కడి నుంచి వెళ్ళి కూడా కొన్ని నీళ్లు తరలిస్తూ ఉన్నారు. ఓవరాల్గా మిడ్ మానేరులోకి ఈ వానాకాలం గాయత్రి పంప్ హౌస్ ద్వారా ప్లస్ కొంచెం వర్షం ద్వారా వచ్చినాయి 26 టీఎంసీలు. ఆ ప్రాజెక్టు కెపాసిటీ 27.5 అయితే 26 టీఎంసీల నీరు మాత్రమే ఈ వర్షాకాలం అక్కడికి ఎత్తిపోయగలిగారు. అక్కడి నుంచి వెళ్ళి అందులో నుంచి 7.5 టీఎంసీలు ఇక్కడికి వచ్చినాయి.
మిగతా 10 టీఎంసీలు అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా మిగతా ప్రాజెక్టులకు తరలించారు. ఓవరాల్గా వర్షము కాలం ఎండింగ్ దశకు వచ్చింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇక్కడున్న వాతావరణ నైసర్గిక స్వరూపాన్ని బట్టి సెప్టెంబర్ మొదటి వారం కూడా వర్షాలు పడతాయి. మనకు ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు ఒక ఋతుపవనాలు వస్తే ఒక ఋతుపవనాలు వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోయే దశలో కూడా వర్షాకాలం ఎండ్ అయ్యే దశలో కూడా కొంత వర్షాలు పడతాయి. గత 2-3 రోజులుగా చూస్తే వాతావరణం ఆకాశం మేఘావృతమై కనిపిస్తూ ఉంది. వర్షాలు కూడా అక్కడక్కడ పడుతున్నాయి. కాకపోతే ఇవి భారీ వర్ష రూపం తీసుకొని వర్షాధారంగా కనుక కొంత నీళ్ళు వస్తే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. ఇప్పుడే చెప్పుకున్నట్టుగా ఇప్పుడు మనం చూస్తున్నది సముద్రంలాగా కనిపిస్తుంది. మొన్నటిదాకా ఎండిపోయినట్టుగా ఉన్న ఈ ప్రాజెక్టు ఒక సముద్రాన్ని తలపిస్తుంది. కానీ ఉన్న నీళ్లు ఓవరాల్గా సగమే. ఇంకా 904.6 నుంచి 920కి రావాలంటే ఇంకా దాదాపు 14 అడుగుల నీటి మట్టాలు పైకి లేవాల్సి ఉంది. ఈ ప్రాంతాన్ని చాలా సస్యశ్యామలం చేశాయి. ఇక్కడ ప్రజల జీవితాలను మార్చేసిన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా. ఈ ప్రాజెక్టులు రాకముందు కేవలం కరువు జిల్లాగా ఉన్న కరీంనగర్ ప్రాజెక్టులతోటి కాలువలతోటి ఇక్కడ పసిడి పంటలు పండుతున్నాయి. అనేక వరితో పాటు ఇతర పంటలు పండిస్తూ ఉన్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతానికైతే నీరు వచ్చింది. అటు మిడ్ మానేరు నుంచి మిగతా ప్రాంతాలకు నీళ్లు తరలిస్తున్న కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ నుంచి కొద్ది రోజుల్లోనే ఇక్కడ కాలువ ద్వారా దిగువ ప్రాంతాలకు కరీంనగర్ నుంచి కింద మానకొండూరు, హుజరాబాదు, అటు వరంగల్, అటు సూర్యాపేట జిల్లా వరకు కూడా నీటిని తరలించడానికి ఇక్కడి అవకాశం ఉంది. ఇప్పుడైతే కొంత ప్రాజెక్టుకు ముఖం తెలివి కనిపిస్తుందని చెప్పొచ్చు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ నుంచి.